ఆయన బర్కత్పుర పోలీస్ స్టేషనో కాచిగూడ పోలీస్ స్టేషన్లకో చెప్పరు. అదేవిధంగా బండి సంజయ్ గారు వారు ఎక్కడుంటారు? కరీంనగర్లో ఉంటారు. కరీంనగర్ పోలీసు వాళ్ళకి చెప్పడు, డైరెక్ట్ ముఖ్యమంత్రితో మాట్లాడతారు. అది ప్రోటోకాల్. నేను 2001 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు కరీంనగర్ ఎస్పీగా పనిచేశాను. ఆ టైంలో 2002 సంవత్సరంలో మార్తాండరావు అని చెప్పేసి ఒక స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ను నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు. వారు ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు బండి సంజయ్ గారు కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉన్నారో ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. వారు చెన్నమనేని విద్యాసాగర్ రావు గారికి డిస్టెంట్ రిలేటివ్. ఆ విషయం మాకు తెలిసిన వెంటనే మేమందరం కూడా కమాండో దళాలను, డిస్ట్రిక్ట్ గార్డ్స్ని అందరినీ కూడా రెడీ చేసి ఏ అడవుల్లోకి ఈ కాంట్రాక్టర్ను తీసుకొని పోయారని చెప్పేసి మేము ఆపరేషన్స్ కోసం తయారవుతుంటే ఉదయం 6 గంటలకు మాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ ఏమని వచ్చిందా అంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. వారేమన్నారు, ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేసి ఆతి చూసి చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్స్ చేయాలి, ఒకటేసారి కమాండో దళాలను దింపకండి, ఆ నక్సలైట్లు ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధిత ప్రాణాలకు హాని కలిగించే ప్రమాదం ఉన్నది, అందుకొరకు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే జిల్లా ఎస్పీతో ఆనాడు మాట్లాడాడు. అది జనరల్గా ప్రోటోకాల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎప్పుడు కూడా కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐకో లేకపోతే కానిస్టేబుల్కో పోయి నువ్వు వాడిని పట్టుకొంతాను, నువ్వు వీని పట్టుకొంతాను డైరెక్ట్ చెప్పరు జనరల్గా. ఇక్కడ నాకుండే అవగాహన మేరకు జనాలందరూ కూడా అనుకుంటున్నది, అందరికీ తెలిసింది, అలా రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఆ విషయం. ఈ బండి సాయి భగీరథ్ ఈ మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటున్నాడన్న విషయం, ఆమెపై అఘాయిత్యం చేసిండు అన్న విషయం బండి సంజయ్ గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పుంటారు. చెప్పకపోతే ఈ విషయం తెలవదు ఆయనకు అసలు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్సే రావు. మొట్టమొదటి పాయింట్. మరి ఆ బండి సంజయ్ గారు మీకు ఎప్పుడు చెప్పిండ్రా లేదా? ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాలి ప్రజలకు. చెప్తే ఎప్పుడు చెప్పిండు? చెప్పిన వెంటనే మీరు డీజీపీకి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? డీజీపీకి మీరు ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? ఆయన కింద ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు? ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ ఈ వీడియోలో 4 సార్లు 5 సార్లు మాట్లాడి ఇమ్మీడియట్గా చేసిన బండి సంజయ్ గారు మీకు తన కుమారుడు ఈ అమ్మాయి వ్యవహారంలో ఏదో ప్రమాదం అయ్యేటట్టుంది, నా కుమారుడిని రక్షించాలా అని చెప్పి మీకు చెప్పినప్పుడు మీరు కింద మీ అధికారులకు డీజీపీ గారికి చెప్పినరా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి చెప్పినరా, లేకపోతే కరీంనగర్ పోలీస్ కమిషనర్ చెప్పినరా, ఎవరికి చెప్పిండ్రు అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా మీ మీద ఉంది రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రతిసారి కూడా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఐపీఎస్ నుంచి రాజీనామా చేసిండు, మళ్ళీ ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదు. అయ్యా నేను ఐపీఎస్ నుంచి రాజీనామా వాలంటరీగా చేసి మీలాగానే ఏమంటారు రాజకీయాల్లోకి నేను వచ్చిన తర్వాత నా పోలీస్ బ్రెయిన్ను ఆల్మోస్ట్ నేను పక్కకు పెట్టిన, కానీ మీరు మళ్ళీ నా పోలీస్ బ్రెయిన్ను నిద్రలేపుతున్నారు ఇన్ని తప్పులు చేసుకుంటా. ఇలా మేము అడుగుతున్నది, నేను ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్తాను, నేను ఇన్వెస్ట్ చేసే అధికారాలు నా దగ్గర లేవు. మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు, చట్టం ఇది చెప్తుంది, ఈ విధంగా చెయ్యాలే, అందరూ జనరల్గా ఈ విధంగా చేస్తారు, మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పి హోంమంత్రిగా మీ అధికారులకు మీరు చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే తప్ప నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, ఎస్ఐ నువ్వు ఏం చేసినావు, పొద్దున ఏం చేసినావు, రాత్రి ఏం చేసినావు, కేసు డైరీలో ఏం రాసినావు, జీడీ ఎప్పుడు ఆపినావు, ఎందుకు ఆపినావు, ఎఫ్ఐఆర్లో డిఫాక్టో కంప్లైంట్ ఏమి ఇచ్చింది అని నేను అడుగుతలేను కదా. నా కాల్ డీటెయిల్స్ తీసుకో, నా ఫోన్ డీటెయిల్ ఇక్కడనే ఉంది, నా ఫోన్ డీటెయిల్ మొత్తం నీకే ఇస్తా, కాల్ డీటెయిల్స్ తీసుకో.
నేను ఎవరికి చెప్తలేను, నాకు అవసరం కూడా లేదు. మీరు చేయాల్సిన డ్యూటీ చేయడం లేదు అని ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు కాబట్టే ఈరోజు మేము రంగంలోకి దిగాల్సిన అవసరం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పాలసీ అది. అంతే తప్ప నేను ప్రతిసారి కూడా మీ ఇన్వెస్టిగేషన్లో ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు, అవసరం కూడా లేదు. కానీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, చట్టం తన పని తాను చేయనప్పుడు, చేయించాల్సిన ముఖ్యమంత్రి నిందితులతో కలిసి కూర్చొని అలాయ్ బలాయి తీసుకుంటున్నప్పుడు వేలాది మంది లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా ఇక అడగకపోతే మేమేం చేయాలి మరి? సో మరి మీ దగ్గరికి మీరు అన్నారు కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసినామన్నారు. నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు, మీరేం చెప్పిండ్రు ఆ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మీరు కరీంనగర్ పోలీస్కి ఏం చెప్పారు? ఇక్కడ ఆ మహిళ, నేను ఇవాళ కూడా మాట్లాడిన కుటుంబంతో, ఇక్కడ ఆ మహిళ 6 గంటలకు వచ్చిన వెంటనే ఆ స్టేషన్లో ఒక ఎస్ఐ వస్తాడు. ఫస్ట్ ఎస్ఐ చూసి అమ్మో ఇది చాలా డిఫరెంట్ కంప్లైంట్, మీరు దీన్ని మార్చుకొని రండి అంటే పాపం ఎస్ఐ మార్చుకొని రమ్మంటే ఆమె మార్చుకొని కూడా వచ్చింది. వచ్చిన తర్వాత సిఐ వస్తాడు. సిఐ 9 గంటల నుండి 12 గంటల వరకు కనీసం ఆ అమ్మాయితో ఆమె మహిళతో మాట్లాడలేదు. ఇంట్లో ఒక్కతే బిడ్డ, అప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒక్కతే బిడ్డ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది, తల్లి ఏమో పోలీస్ స్టేషన్లో ఉంది. ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అదే టైంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కుటుంబం మీద, ఈ అమ్మాయి మీద 17 సంవత్సరాల బాలిక మీద, తల్లి మీద, తండ్రి మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు నిన్న ఏమన్నారు? బండి సాయి భగీరథే పోయి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు అన్నారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా మీకు కొనసాగే అర్హత లేదు రేవంత్ రెడ్డి గారు. నిజంగా మీకు ఈ ప్రజలకు న్యాయం చేయాలన్న ఇంటెన్షన్ పూర్తిగా లేదు, లేకనే ఉండాలి. లేకపోతే పోలీసు వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూస్గా తప్పుదో పట్టిస్తూనే ఉండాలి. మీరు 18 నిన్న వెయిట్ న్యూస్ ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పారు? 18 గంటలు రివ్యూ చేస్తుంటే ఆఫీసర్లు ఇంకా ఎన్నిసార్లు రివ్యూ చేస్తారు సార్ అని చెప్పి అలసిపోయి పారిపోతున్నారు, నన్ను చూశాను అన్నారు. 18 గంటల రివ్యూ చేస్తున్నా నాకు చాలా స్పష్టత ఉంది. నా ఎనర్జీ అంతా కూడా ప్రజా సంక్షేమం కోసమే పెడుతున్న తప్ప, ప్రజా రక్షణ కోసం పెడుతున్న తప్ప నన్ను ఇబ్బంది పెట్టిన శత్రువుల మీద నేను ఏ మాత్రం కూడా ఎనర్జీ పెడతలేను అని చెప్పి వాళ్ళ కర్మకు వాళ్ళు ఏమన్నా కానీ అని స్టేట్మెంట్ మీరు ఇచ్చిండ్రు. నిజంగా 18 గంటల రివ్యూ చేసిన వాళ్ళు మీకు కనీసం ఈ ఇన్ఫర్మేషన్ మీ కరీంనగర్ సిపి ఎట్లా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు? బండి సాయి భగీరథ్ అసలు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కే పోలే. ఆ విషయం మీకు పోలీసు వాళ్ళు చెప్పిండ్రా? ఆయన పోలే. అసలు ఆ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఆ సిగ్నేచర్ కూడా సాయి భగీరథ్ కాదు. మీరు చూడండి, సాయి భగీరథ్ పోలీసు వాళ్ళకు పెట్టిన ఒక ఈమెయిల్, సోకాల్డ్ ఈమెయిల్, అదేవిధంగా కరీంనగర్ 2 టౌన్లో ఆయన ఇచ్చిన షికాయత్ అంటే కంప్లైంట్, ఫిర్యాదు, అసలు ఆయన పోలేదండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు. మీరు ఎవరినైనా అడగండి, ఆయన ఇప్పుడు ఆయన రేపు దొరుకుతాడు కదా, మీరు తలుచుకుంటే దొరుకుతాడు ఆయన. ఇప్పుడు ఆయన దొరికిన తర్వాత ఆయన ఇంటరాగేట్ చేసేటప్పుడు అడగండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ ఎవరు పోయినారు. మీరు ఇప్పుడు అడగండి రేవంత్ రెడ్డి గారు, ఫోన్ చేసి కరీంనగర్ సిపి గారిని అడగండి, బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అడుగు పెట్టిండా? నేను ఇలా ఓపెన్ అడుగుతున్నా కరీంనగర్ సిపి గారిని, గౌరవ డీజీపీ గారిని. ఎవరైనా సివిలియన్ మేము ఒక ఎఫ్ఐఆర్ కాపీ, ఒక కంప్లైంట్ కాపీ పోలీస్ స్టేషన్కు ఎవరి ద్వారా పంపిస్తే మీరు కేసు రిజిస్టర్ చేస్తారా? చేయరు. ముందు అసలు మేము వచ్చినా చేయరు. ఆ మహిళనేమి ఇక్కడ ఏడుస్తుంది, కంప్లైంట్ పట్టుకొని వచ్చింది మహిళ బిడ్డ కోసం. అక్కడనేమో ఎవడైతే దుర్మార్గుడు ఉన్నాడో వాడు ఇక్కడి నుంచే పంపిస్తాడో కంప్లైంట్, ఆ కంప్లైంట్ ఒకటి తీసుకొని ఇచ్చిపోతే తన కేసు రిజిస్టర్ చేస్తారు. ఆ కేసు రిజిస్టర్ చేయడం కూడా ఎంత ఘోరంగా చేసిండ్రా అంటే, మళ్ళీ చెప్తున్నాను, నిన్న చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను, బెయిలబుల్ సెక్షన్లలో పెట్టాల్సిన కేసును నాన్ బెయిలబుల్ సెక్షన్లలో పెట్టిండ్రు కావాలని. అసలు వాడు ఫిర్యాదుదారు రాలే, బండి సాయి భగీరథ్ ఎక్కడ కూర్చున్నాడో ఏందో, డైరెక్ట్ ఆయన పంపిస్తాడు, వీళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. దాని మీద మీరేం చెప్తారు? మీరు చెప్పకుండా కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు
సో కాల్డ్ కంప్లైంట్ ఇస్తే మీరు కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారు? అది రిజిస్టర్ చేసిన వెంటనే పేట్ బషీరాబాద్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే సైబరాబాద్ సిపికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము చేసినాం, నాన్ బెయిలబుల్ చేసినాం, ఎప్పుడు భయపెట్టిండ్రు వాళ్ళని. అప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడ మీ మీద కరీంనగర్లో కంప్లైంట్ అయిందంట కదా అని చెప్తే వీళ్ళు భయపడు. ఇంకా ఇంతకన్నా ముందు ఒక నిర్మల్ స్టోరీ ఉన్నది. 22 ఏప్రిల్ నాడు నిర్మల్లో నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ మీద కేసు అయిందంటారు. వీళ్ళు గజ్జనం అనుకుడు. అది ఆమె కంప్లైంట్లో మొత్తం రాసింది. ముఖ్యమంత్రి గారు అంటారు వీళ్ళు కంప్లైంట్లో రాసిన విషయాలన్నీ కూడా డిసెంబర్ 31, 2025 కన్నా ముందర రాసిండ్రు అంటారు. ఎట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీకు ఎవరు చదివి వినిపిస్తున్నారు ఇవన్నీ? మీ 18 గంటల రివ్యూలో మీరు నేర్చుకున్న వివేనా? ఏం రివ్యూ చేస్తున్నారు 18 గంటలల్లో? వాళ్ళు ఆమె కంప్లైంట్ చూడండి, ఈ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ చూడండి మీరు. లాస్ట్ గౌరవ హోంశాఖ సహాయ మంత్రి ఇంటికి పోయి ఆయన భయపెట్టించింది అవన్నీ కూడా ఆమె రాసింది క్లియర్గా. అవేవి కూడా మీరు చెప్తలేరు. ప్రతిసారి కూడా నేను ఇమీడియట్గా రిజిస్టర్ చేసిన అంటున్నారు. ఓకే, ఇమీడియట్గా రిజిస్టర్ చేసినావు, కరెక్టే. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసిన ముఖ్యమంత్రి గారు మీరు, అవును కదా, ఇమ్మీడియట్ రిజిస్టర్ వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ ఒక మహిళా అధికారిని సెలెక్ట్ చేసి ఆమె యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో బాధితురాలు ఇంటికి పోవాలి. పంపించినరా మీరు? పంపించలే. అదేవిధంగా పాక్సో కేసులో మీరు ఏం సెక్షన్లు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు? సెక్షన్ 11, సెక్షన్ 12. ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో ఏముంది? 5, 6 లేకపోతే కష్టం మీద అంటే 8. కానీ సెక్షన్ 11, 12. 11, 12 అంటే ఏంటి? బెయిలబుల్ సెక్షన్స్. కరీంనగర్లోనేమో నాన్ బెయిలబుల్, వీళ్ళు దొరికితే జైలుకు పోవాలి. ఇక్కడనేమో బండి సాయిబగర్ అట్లా రావాలి, స్టేషన్ బెయిల్ తీసుకోవాలి, మంచిగా ఇంటికి పోయి ఎంజాయ్ చేయాలి. మీరు ఇమ్మీడియట్గా నేను చేసిన న్యాయం చేసిన మైనర్ బాలకి అది చేస్తా అన్నారు. ఇక 3వ అబద్ధం, మీ వాళ్ళు పోలేదు, మీ మహిళా పోలీస్ అధికారులు పోలేదు వాళ్ళ ఇంటికి, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఓకే. 3వ అబద్ధం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్ని గంటలకు దిగినరు? 14 గంటల 50 నిమిషాలకు దిగినరు. 2 గంటల 50 నిమిషాలకు దిగినరు. అక్కడి నుండి గౌరవ ప్రధానమంత్రి గారు నేరుగా హెచ్ఐసిసి పోయినరు. హెచ్ఐసిసిలో రిమోట్ విధానంలో కొన్ని ఇనాగరేషన్లు చేశారు. అక్కడి నుండి వారు సింధు హాస్పిటల్ ఇనాగరేషన్కు పోయినరు. సింధు హాస్పిటల్ ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు బేగంపేట విమానాశ్రయానికి వచ్చిండ్రు. గంట సేపు రెస్ట్ తీసుకున్నారు. అక్కడి నుండి వారు పెరేడ్ గ్రౌండ్కు పోయినరు. పెరేడ్ గ్రౌండ్కు పోయిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ జామ్నగర్ ఎయిర్పోర్ట్ గుజరాత్కు పోయినరు. ఇది వారి ప్రోగ్రాం. కరెక్ట్. హైదరాబాద్ నగరంలో జరిగిన బందోబస్తు అంతా కూడా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చూసుకున్నాడు. సైబరాబాద్లో జరిగిన ప్రోగ్రామ్ ఏంది? ఓన్లీ హెచ్ఐసిసి అండ్ సింధు హాస్పిటల్ రెండే, అండ్ రూట్ బందోబస్తు. ఈ బందోబస్తుల్లో ఎక్కడ కూడా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ పేట్ బషీరాబాద్ కానీ, డీసీపీ కోటిరెడ్డి కానీ వాళ్ళు డ్రాఫ్ట్ కాలేదు. నేను తప్పైతే దయచేసి మీడియాకి తీసుకురండి. మీ బందోబస్తు స్కీమ్ చూపించాలనుకుంటే చూపించండి. నేను తప్పైతే నన్ను కూడా కేసు పెట్టి నన్ను కూడా జైలుకు పంపారు. ఈ డీసీపీ కోటిరెడ్డి, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టరు, లేకపోతే చాలామంది మహిళా అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఖాళీగా. 10,000 మందిని బందోబస్తు చేసినారు అన్నారు. ఓకే, 10,000 మంది. తెలంగాణ పోలీసుల సంఖ్య ఎంత రేవంత్ రెడ్డి గారు? 1,00,000. 1,00,000లో 10,000 తీసేస్తే మిగిలింది ఎంత? 90,000. ఈ 90,000 మందిలో కేసీఆర్ గారి సమయంలో దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది, 30,000 మంది మహిళా పోలీస్ అధికారులు రిక్రూట్ అయినరు. అందులో ఒక్క మహిళా పోలీస్ అధికారి కూడా దొరకలేదనంటే ఈ బాధితురాల దగ్గరికి మేము పంపించడానికి ఎట్లా ఓపెన్గా అబద్ధాలు కూడా అతికినట్టు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరైతే. కానీ మీరు అనుకుంటున్నారు జనాలు నమ్ముతారు అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. నిజం నిప్పు లాంటిది, తెలుస్తుంది. డీసీపీ కోటిరెడ్డి కానీ, అదేవిధంగా ఏసీపీ పేట్ బషీరాబాద్, ఆయన పేరేందో నాకు తెలియదు, అదేవిధంగా
మన పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళు ఎవరు కూడా బందోబస్తులో లేరు. ఉంటే చూపించండి టవర్ లొకేషన్స్, చూపించండి, తీసి టవర్ లొకేషన్ చూపించండి. మీరు ఏం చెప్పినంటే అయ్యా బండి సంజయ్ వచ్చిండు, వాళ్ళ కొడుకు ఏదో ఇబ్బందులు ఉన్నాడు, ఆయన ఎట్లా కాపాడాలి కాబట్టి మీరు ఏదన్నా చేసి కాపాడండి అంటే ఇగో మన వాళ్ళు పోలీసు వాళ్ళు మోర్ లాయల్ దెన్ ద కింగ్. ఏదన్నా చేసినంటే కరీంనగర్ ఆయన నాన్ బెయిలబుల్, ఇక్కడ బెయిలబుల్, నిందితుడు పరార్. ఈ రోజు వరకు కూడా దొరకలేదు. మీరు ఎట్లా జోకేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక నిస్సహాయ ముఖ్యమంత్రి, నిస్సహాయ హోంమంత్రిగా బండి సంజయ్ గారిని అడుక్కుంటున్నారు, దయచేసి మీ కొడుకుని సరెండర్ చేయి, ఇది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి చట్ట ప్రకారం డ్యూటీ చేయాల్సిన వ్యక్తివి, ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళల ధన మాన ప్రాణాలు రక్షించమనే ఈ ప్రజలందరూ కూడా నీకు ఓట్లేసిండ్రు. ఓట్లేస్తే మీరు వచ్చి బండి సంజయ్ గారిని అడుక్కుంటారు, దయచేసి మీ కొడుకుని తీసుకురా అంటే ఆయన తీసుకురాకపోతే నువ్వు అరెస్ట్ చేయవా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఆయన తీసుకురాకపోతే మీరు అరెస్ట్ చేయరా? దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. అడుక్కుంటున్నారు, ఓపెన్గా అడుక్కుంటున్నారు. ఏంటి అసలు 1,00,000 మంది పోలీసులు, టాస్క్ ఫోర్సు, ఎస్ఓటి, గ్రేహౌండ్స్, సిఐడి, ఇంటెలిజెన్సు, ఇంకా రెండు సంస్థలు ఉన్నాయి. వాటి గురించి మీరు బదనాం చేశారు. ఆ సంస్థలు నేను మాట్లాడాను, ఆ 2 సంస్థల గురించి వద్దు, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడా. మీరు నిన్న ఇంటర్వ్యూలో ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో నాకు 51% మంది ప్రజలు ఓటేస్తే చాలు, 49% ఏకపోయినా పర్లేదన్నారు. అంటే ఈ అమ్మాయి 49లో ఉందనా? మీరు ఆమె గురించి పట్టించుకోవడం లేదు. 51 దాంట్లోనేమో బండి సంజయ్ కుటుంబం ఉంది, ఈ 49లోనేమో ఆ అమ్మాయి ఉందనా? మీరు పట్టించుకోవడం లేదు. మీరు చెప్పాలి విషయం. తర్వాత నా ఎనర్జీ అంతా కూడా రాష్ట్రం కోసమే వాడుతున్నా, ఇక నా మీద ఏమేమి చేసిండ్రో వాళ్ళకి వాడుతున్నారు. రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. తప్పు తప్పు తప్పు. నేను చెప్తా, దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు ఈ రాష్ట్ర ప్రజల సంపదను 17,07,00,000 రూపాయలను కేవలం కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఈ ముగ్గురిని ఎట్లా జైలుకు పంపించాలా అన్న ఒక కుట్ర మీద సుప్రీంకోర్టులో పేరు మోసిన లాయర్లను పెట్టి వృధా చేసిండ్రు. చేయని నేరానికి ఈ ముగ్గురు నాయకుల మీద, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ ముగ్గురు నాయకుల మీద చేయని నేరానికి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చి తీసుకొచ్చిండ్రు. నా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ నేను చదవను. నా దగ్గర మొత్తం డీటెయిల్స్, ఎవరెవరు ఏ కేసులో తీసుకొచ్చిండ్రు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. 17,07,00,000 రూపాయలు. మీ కాంగ్రెసు ఈ తెలంగాణ ఎమ్మెల్యేల ఓట్లతోనే ఎన్నికై రాజ్యసభలో కూర్చున్న అభిషేక్ మను సింఘ్వి గారికి మీరు ఎన్ని కోట్లు తగిలేసినారో, ఇక అది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. 17,07,00,000 రూపాయలు పెద్ద పెద్ద అడ్వకేట్లకు మీరు తగిలేసినారు. దేనికోసం? ఎమ్మెల్యేల ఫిరాయింపులు, లేకపోతే కాళేశ్వరం ఫేక్ కేసు, ఫార్ములా ఈ ఫేక్ కేసు, లేకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద పెట్టిన ఫేక్ కేసు, ఫార్ములా ఈలో కేటీఆర్ గారి మీద పెట్టిన ఫేక్ కేసు. ఈ ఫేక్ కేసులన్నింటి సుప్రీంకోర్టులో పెట్టి కొట్లాడడానికి, అదేవిధంగా హైకోర్టులో ఢిల్లీలో ప్రత్యేక విమానంలో వాళ్ళని తీసుకొచ్చి కొట్లాడడానికి మీరు ఖర్చు పెట్టింది 17,07,00,000. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక అమ్మాయికి తండ్రి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. చిన్న అమ్మాయి ఏడుస్తూ ఉంది. సరే, మీరు హోంమంత్రిగా అమ్మాయికి ఇంటికి పోవడం కష్టం అనిపిస్తే కనీసం ఆ తల్లితో ఫోన్లోనే మాట్లాడాల్సి ఉండే. ఒక ఇంటెలిజెన్స్ ఎస్ఐని పంపించి, ఓ మహిళా ఎస్ఐని పంపించి వాళ్ళ ఇంటికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే 2 నిమిషాల వాళ్ళు అయ్యో ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు. మీరు ఆ ప్రయత్నం చేయలేదు, పక్కా పెడదాం. ఏమండి రేవంత్ రెడ్డి గారు, నిన్న హైకోర్టులో ఆ పీపీకి, ఆ ఒక్క పీపీకి సపోర్ట్గా ఆ సిద్ధార్థ లూత్రానో, ఈ అభిషేక్ మను సింఘ్వినో, వాళ్ళ ₹1,00,00,000 ఇస్తున్నారుగా మీరు. సిద్ధార్థ లూత్రానో, అభిషేక్ మను సింఘ్వినో, ఇదే నిరంజన్ రెడ్డిని నువ్వే ఎంగేజ్ చేసి ఉండొచ్చు కదా. నువ్వు ఎంగేజ్ చేయలేదు కాబట్టి ఆయన బండి సంజయ్ చేసుకున్నాడు. ఆయన ఓపెన్ చెప్తాను, కుల్లం ఇక్కడ పాపం ఆ విక్టిమ్స్, ఆ బాధితురాలు, వాళ్ళ తల్లి, వాళ్ళిద్దరూ ఎవరు అయ్యో ఈ ప్రభుత్వం మీకేం న్యాయం చేయదు, న్యాయం చేసేటోళ్ళు ఉంటే మొదటి రోజే
ఆ బండి భగీరథను తీసుకొచ్చేటోళ్ళు, వీళ్ళు మీకు న్యాయం చేయరు అని ఎవరో అడ్వైజ్ చేస్తే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని ఒక మంచి లాయర్ను పెట్టుకున్నారు. ఇంకా ఆయనకి ఇచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. చాలా గొప్పగా ఆ లాయర్ గారు ఆర్గ్యూ చేశారు. ఇదే పీపీకి వదిలేసి ఉంటే మాత్రం ఇలా బండి సాయి భగీరథ్ మళ్ళా వచ్చి దబంగ్ లాగా రోడ్ల మీద తిరిగేటోడు, మంచిగా గ్యాంగ్ను తీసుకొని తిరిగేటోడు. దేశంలో న్యాయం బతికే ఉన్నది. వాళ్ళకు కొంత కామన్ సెన్స్ ఉండి అయ్యో ఒక మంచి లాయర్ని పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇట్లా చేశారు. లేకపోతే ఈ కేసు పోయేది. సో నేను నా ప్రశ్న ఏంటంటే, మీరు బీఆర్ఎస్ నాయకులను జైళ్ళల్లో వేయించడానికి 17,07,00,000 పెట్టినా అన్నారు కదా. ఈ అమ్మాయి కోసం ఒక అడ్వకేట్ జనరల్ని దింపలేకపోతారు కదా మీరు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళనైనా దింపాలే కదా ఈ పీపీకి తోడుగా. ఎందుకు మీరు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు? మళ్ళీ చెప్పుడు మాత్రం నేను ఇమీడియట్గా చేసిన, నేను ఇప్పుడే చేస్తా, నాకు సంక్షేమం ముఖ్యం, నాకు ఇవన్నీ తెలియదు, 18 గంటలు రివ్యూ చేస్తున్నా. ఏంది 18 గంటల రివ్యూ? నీ గుండెలో వీళ్ళకు న్యాయం చేయాలని ఇంటెన్షన్ లేకపోతే? పోలీసు వాళ్ళు ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా సీఎం మనసులో ఏముందనే చూస్తారు. నువ్వు 18 గంటలు రివ్యూ చేసినావా, 180 గంటలు రివ్యూ చేసినావా, లేకపోతే 18,000 గంటలు రివ్యూ చేసినా ఎవ్వరు చూడరు. సీఎం మనసులో ఏముంది, సీఎం మనసులో సత్వర న్యాయం జరగాలని ఉంది, లేకపోతే టాలరేట్ చెయ్యడు ఈయన అని అనుకుంటే పోలీసులు సచ్చినట్టు నిందితుని పట్టుకొస్తారు. ఎక్కడన్నా ఏ పొక్కల జర్నలో కూడా పట్టుకొని వస్తారు.